హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము హనుమాన్ సర్వస్వం గురించి తెలుసుకుందాం. హనుమాన్ సర్వస్వం గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే, కానీ కొంతమందికి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ముందుగా హనుమంతుని తల్లి పేరు ఏమిటి? అంజనాదేవి. హనుమంతుని తండ్రి పేరు ఏమిటి? కేసరి. కేసరి పూర్వజన్మలో ఎవరు? కశ్యపుడు. అంజన పూర్వజన్మలో ఎవరు? సాధ్య. హనుమంతుని జన్మ తేదీ ఏది? వైశాఖ బహుళ దశమి. హనుమంతుని జన్మస్థలం ఏది? తిరుమల అంజనాద్రి. హనుమంతుని నక్షత్రము ఏది? పూర్వభాద్ర నక్షత్రం. హనుమంతుని జనన లగ్నం ఏది? కర్కట. హనుమంతుడు ఏ యోగంలో పుట్టాడు? వైద్రువి యోగం. హనుమంతుడు ఏ అంశంలో పుట్టాడు? ఈశ్వరాంశ. ఎవరి వరం వల్ల హనుమంతుడు పుట్టాడు? వాయుదేవుని వరం వలన. హనుమ జనన కారకులు ఎవరు? శివపార్వతులు మరియు అగ్నివాయువులు. హనుమంతుని గురువు ఎవరు? సూర్యభగవానుడు. హనుమంతును శపించిన వారు ఎవరు? భృగు శిష్యులు. హనుమంతుని గల శాపం ఏది? తన శక్తికి తనకు తెలియకుండా ఉండడం. హనుమంతుని శాప పరిహారం. స్తుతించిన, నిందించిన తన శక్తిని తాను గ్రహించుట. హనుమంతుని భార్య ఎవరు? సువర్చలాదేవి. సువర్చలాదేవి మతమహుడు విశ్వకర్మ. హనుమంతుని మహుడు కుంజరుడు. సువర్చల తల్లి పేరు సంజాదేవి, ఛాయాదేవి. హనుమంతుని భవమర్దులు అశ్విని దేవతలు మరియు శని, యముడు. హనుమంతుని వివాహ తేదీ జ్యేష్ఠ శుద్ధ దశమి. హనుమంతుని తాత మరియు అమ్మమ్మ ఎవరు? గౌతముడు, అహల్య. హనుమంతుని మేనమామలు ఎవరు? శతనాందుడు, వాలి, సుగ్రీవులు. హనుమంతును నిర్వహించిన పదవి ఏది? సుగ్రీవునికి మంత్రి. హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది? ఋష్యముఖ పర్వతం. శ్రీరాముని కలిగుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు? భిక్షక రూపం. హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది? పంపా నది తీరం. హనుమంతుని వాక్కు నైపుణ్యాన్ని కొలుత మెచ్చినది ఎవరు? శ్రీరాముడు. హనుమంతుని అగ్నిసాక్షి ఎవరైనా మైత్రి గూర్చాడు? శ్రీరామ సుగ్రీవులకు. హనుమంతుడు వాలిని సంహరింపడానికి కారణం తల్లి ఆజ్ఞ. హనుమంతుడు లక్ష్మణునికి హాసనం వేసినది చందన వృక్షశాఖ. హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం శ్రీ పరాశర సంహిత. హనుమంతుని మేనమామలు వాలి, సుగ్రీవులు. భార్యలు తారా, రమ. చైత్రమాసంలో హనుమత్ పర్వదినం పుష్యమి నక్షత్ర గల రోజు. సీతాదేవి వెతుకుటకు
హనుమంతుడు ఏ దిక్కుకు పంపారు? దక్షిణ దిక్కు. వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం నక్షత్రం కలది అశ్లేష నక్షత్రం. హనుమంతుని ఆదేశంతో వానరులు ప్రవేశించిన గుహ ఏది? స్వయం ప్రవది. ప్రవేశ యత్నంలో ఉన్న అంగదారులు భక్షించిన పక్షి సంపాతి. సముద్ర లగనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ఏది? మహేంద్ర పర్వతం. హనుమంతుడు దాడిన సముద్ర విస్తీర్ణం 100 యోజనాలు. హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు. హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు? సముద్రుడు. మైనాకునికి హనుమంతుడు ఏం చేశాడు? రొమ్ముతో తాకాడు. మైనాకుడు హనుమంతునికి ఎలా అనుగ్రహించాడు? చేతితో స్పృశించి. హనుమంతునికి ఏర్పడిన రెండవ విఘ్నం సురస. సురస ఏ జాతి స్త్రీ? నాగజాతి. సురసను ఏ దేవతలు ఎందుకు పంపారు? హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు. హనుమంతునికి ఏర్పడిన మూడవ విఘ్నం సింహిక. సింహిక హనుమంతునికి ఏం చేసింది? నీడ పట్టి లాగింది. సింహిక వృత్తి ఏమిటి? లంకను కాపాడడం. హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది? శ్రీ పరశర మహర్షి. హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు? సువేల ప్రాంతం, పర్వత ప్రాంతంలో. హనుమ వెళ్ళిన పర్వతం మొత్తానికి గల పేరు? త్రికుచటలం. సువేలపై హనుమంతుడు ఎందుకు ఆగాడు? సూర్య అస్తమయం కోసం. లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు? పెళ్లి పిల్లంత వాడై. లంక ప్రవేశద్వారం వద్ద హనుమంతుని అడ్డగించింది ఎవరు? లంకిని. లంకినికి హనుమంతుడు ఎలా కొట్టాడు? ఎడమ చేతి పిడికిలి బిగించి. లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు? ప్రాకారం దూకి. శత్రుపుర ప్రవేశంలో హనుమంతుడికి పాటించిన శాస్త్ర నియమం ఏమిటి? ఎడమకాలు ముందు పెట్టి పోవడం. ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించాడు? మండోదరిని. హనుమంతుడు ప్రవేశించిన వనం అశోకవనం. అశోకవనం ఏ పర్వతంపై ఉన్నది? సుందర పర్వతం. లంకానగరం ఏ పర్వతంపై ఉన్నది? నీల పర్వతం. శ్రీ హనుమాన్ చరిత్ర అంతా పరశర మహర్షి ఎవరికి చెప్పబడింది? మైత్రేయ మహర్షికి. హనుమంతుడు అందించిన అద్భుత సందేశం. హనుమంతునికి తన ఆనవాళ్ళు సీతకు ఏమి ఇచ్చింది చూడమని. హనుమంతుడు అశోకవనం ధ్వంసం అనంతరం ఏ రాక్షసుని వీరిని చంపాడు? జంబూమాలిని. హనుమంతుని చేతిలో మరణించిన రావణాసురుడు ఎవరు? అక్షయ కుమారుడు. హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు? ఇంద్రజిత్తునకు. హనుమంతుడిని రావణ దర్బారులో ఎవరు ప్రశ్నించారు? ప్రహస్తుడు. సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం అరిష్ట పర్వతం. సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది? 30 గడియలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.